హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్. మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఇలా నా ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ శనేశ్వరుని స్వామి కథల్లో ఏడవ భాగంగా ఇది మొదలు పెడుతున్నాను. అంటే నాకు తెలిసినంత పరిజ్ఞానంలో నేను పరిశోధించి అన్వేషించి ప్రతి ఒక్కరికి ఈ వివరాలు ఉపయోగపడతాయని నేను ఇలా వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఇవైతే చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేటివే, అందుకే నేను మీ ముందు ఉంచుతున్నాను. అన్నీ తప్పుడుగా తెలిసి తెలియకుండా ఇలా పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగ లేకుండా అన్నీ తెలుసుకొని పెడుతున్నాము మనం వీడియోలు, ప్రతి ఒక్క ఆధ్యాత్మికత సంబంధించి. ఈరోజు ఈ వీడియోలో శనేశ్వర స్వామికి ఇష్టమైన పదార్థాలు ఏంటివి, ఇష్టమైనటివి ఏంటివి, ఇష్టమైన రోజు ఏది అనేది నేను చెప్పబోతున్నాను. అలా ఒకసారి శనేశ్వర స్వామి అలా ఆకాశ విహంగంలో వస్తూ ఉన్నారు, భక్తులు పిలుస్తున్నారు, అందుకు వాళ్ళని సాక్షాత్కరించాలి అనేసి. ఆ టైంలో శనేశ్వర స్వామి శనేశ్వర శనిదేవా ఎక్కడున్నావు అని పిలుస్తున్నారు. ఎక్కడ పిలుస్తున్నారు అని చెప్పేసి చూస్తుంటాడు. అప్పుడు ఒక అలాగా శూన్యంలో నుంచి పిలుస్తున్నారనమాట. ఎవరు అని చూస్తున్నప్పుడు అప్పుడు బాల వినాయకుడు చేతి నిండా నువ్వులు పట్టుకొని నిలబడతాడనమాట. శనిదేవ మీకు ప్రణామములు అంటే, అయ్యో మీకేం మా ప్రణామములు పూజ్య ప్రథమ గణాధిపతి అనేసి ఎంతో సవినయంగా గణేష మహారాజుకి శనేశ్వర స్వామి అభివందనాలు తెలుపుతారనమాట. శనిదేవ ఇవి తీసుకోండి మీకు అని అంటాడు. ఏంటివి ఇవి శనిదేవ అంటే, ఇవి మీకు తీసుకోండి, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను అని చెప్తాడు. తీసుకున్నాక ఇవి తర్వాత మీకు కలకాలం నిలిచిపోయే విధంగా ఇవి మీకు ఎంతో ఇష్టమైన నైవేద్యంగా చెప్పబడుతుంది దీన్ని అని చెప్తారనమాట. సరే అని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి దామినీదేవికి ఇస్తాడు. ఈ నువ్వులు, ఈ తిలాలు అంటారు దాన్ని, ఇవి అక్కడ ఉంచు, గణేష్ మహారాజు మనకిచ్చాడు ప్రసాదంగా అని చెప్పి తీసుకుంటారనమాట. సరే అని చెప్పి అక్కడ పెడతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఇంద్రాది దేవతలు చెప్పే మాటలకి సూర్యభగవానుడు కోపోద్రేకంగా శనిదేవుని యొక్క శనిలోకాన్ని ఆయన వేడితో దహించి